హాయ్ అండి, వెల్కమ్ టు రేఖా ఛానల్. ఈ వీడియోలో కంది పొడిని తయారు చేసుకుందాం. ఈ కంది పొడిని చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ కంది పొడి వేడి వేడి అన్నంలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కర్రీస్ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ కంది పొడి ఇడ్లీ దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కంది పొడిని మనము ఒకసారి చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇక్కడ నేను 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు శనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. వీటన్నిటిని మనము డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకొని ముందుగా నేను కందిపప్పును వేయించుకుంటున్నాను. ఈ కందిపప్పును బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కందిపప్పును మనము ఈ విధంగా వేయించడం వలన కందిపప్పు మంచిగా గింజ అనేది లోపలి వరకు వేగి కందిపొడి మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కందిపప్పు వేగడానికి నాకు 8 to 10 మినిట్స్ దాకా టైం పట్టింది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనము శనగపప్పును కూడా వేయించుకుందాం. శనగపప్పును కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి కలిపి మాత్రం వేయించొద్దు. సపరేట్గా వేయించుకోవడం వలన మనకు అన్నీ బాగా వేగుతాయి. కందిపొడి కూడా మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పెసరపప్పును కూడా మనము లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత వీటిని మనము ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత అదే ప్యాన్లో మనము ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ వేసి ఎండుమిర్చిని వేయించుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత మనము జీలకర్రను కూడా వేసి ఒక 1/2 మినిట్ అలా ఉంచి తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనము మిక్సీకి గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఎండుమిర్చి, జీలకర్రను గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు కూడా వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కు సరిపడా ఉప్పు, అలాగే 1/2 స్పూన్ దాకా ఇంగువ వేసి మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ కందిపొడి రెడీ. పప్పు అంటే ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా కందిపొడిని ట్రై చేయండి. ఈ కందిపొడి మనకు ఎంతో బలాన్ని కూడా ఇస్తుంది. పిల్లలకు కూడా ఇలా మనం చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే కొద్దిగా కారం తగ్గించి పెట్టండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.